అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు బనగానపల్లె పట్టణంలో మొహరం పండుగను ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి అడిగిన వెంటనే అంగీకరించి ఈ అంగీకారం జరిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ యొక్క మినిస్టర్ సిఎన్ ఫారూక్ గారికి, వాళ్ళకందరికీ కూడా మా బనగానపల్లె పట్టణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లె పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పండుగను అన్ని కులాలు మతాలకు అతీతంగా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఆ పండుగను అన్ని కులాల వారు కూడా వారి సొంతంగా తీసుకొని చేసుకునేటువంటి మొహరం ఇది. నేను దుఃఖసాగర్ నుండి ఆ 10 రోజులు వాళ్ళు పవిత్రంగా చేసుకునేటువంటి ఫెస్టివల్లో ప్రభుత్వ లాంఛనాలకు కూడా 10 లక్షల రూపాయల ఎక్స్పెండిచర్ ఇవ్వడం ఉంది. ఆ యొక్క ఎక్స్పెండిచర్ను ఏ విధంగా పెట్టాలో ఆ యొక్క పెద్దలతో మాట్లాడి దానికి తగినట్టుగా ఏ వారికి మనం వాడాలి, ఏ విధంగా అనేది కూడా ఆ యొక్క పద్ధతుల ప్రకారము దాని ప్రకారం కూడా దానికి ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా దానికి సంబంధించి ఉంటే ఈ పెద్దలందరినీ కూడా నవాబు గారి సమక్షంలో ఈ యొక్క ఆస్థానంలో కావచ్చు, ఇంకా ఏదైనా విషయం కావచ్చు, దాని మీద పెట్టి ఆ యొక్క సందేశాన్ని ప్రజలకు ఇప్పించడము, మొహరం పండుగను కూడా చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగిస్తామని, ప్రత్యేకంగా ఈ మొహరం పండుగను ఈ యొక్క భారతదేశంలో బాంబే తర్వాత బనగానపల్లిలోనే అంత పవిత్రంగా అంతమంది కూడా ఇక్కడికి వచ్చి సియా కులస్తులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొంటారు. ఎంతో దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ ప్రజల కోరిక మేరకు నేను కూడా అభ్యర్థన చేయడం జరిగింది. కాబట్టి సంతోషంగా ఉంది. ఈ యొక్క పండుగ సుఖ సంతోషంతో ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి నవాబు గారికి, ఈ యొక్క సియా కులస్తులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. CM Sri Chandrababu Naidu for